ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచును గాక. మంచిది దేవుడు బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్య విషయమై మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగుతుందని వాక్యం రాయబడుతూ ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో మరి మృతి పొందటం అనేది అది మరి ఒక విషయంలో మనం ఆలోచన కలిగి ఉంటే మరణము అందరికి వస్తున్నది, అది అందరికీ తెలుసు అండి. అయితే నీవు మారు మనసు రక్షణ పాపక్షమాపణ లేకుండా దేవుణ్ణి నమ్ముకోకుండా మరణిస్తే తీర్పు జరుగుతూ ఉన్నదని వాక్యం రాయబడుతూ ఉన్నది. మనుషులు ఒకసారి మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు జరుగుతుందని వాక్యం రాయబడుతుంది. చాలామంది దేవుని గురించి కానీ దేవుని యొక్క వాక్యము తెలియని వారు కానీ ఏమంటారంటే మళ్ళీ జన్మ ఉన్నది, మళ్ళీ పుడతాము, మళ్ళీ చేస్తాము. లేదండి, దేవుని యొక్క వాక్య విషయంలో మనుష్యుడు భూమి మీదకి వచ్చినప్పుడు మృతి పొందుతాడు, ఆ తర్వాత తీర్పు జరుగుతూ ఉన్నది, తీర్పు పొందుతాడు. నీ శరీరంతో భూమి మీద నువ్వు ఏదైతే చేస్తున్నావో రేపటి దినాన అవి తీర్పులోనికి రాబోతూ ఉన్నాయి. దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఆ మహిమ కలిగిన సింహాసనం మీద నీ వైపు చూసినప్పుడు నిన్ను లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వు చెప్పిన యొక్క ఆ లెక్క ప్రకారము ఆయన నీకు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. సహోదరుడా, సహోదరి, మరి నీ జీవితంలో నిజంగా నీకు ఇచ్చిన నీ యొక్క భూమి మీద ఈ జీవితాన్ని నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు అనే దానిని గురించి ఒకసారి ఆలోచన కలిగి ఉండు. ఎందుకంటే ప్రతి మనుషుడు మరణించాలా, అటు తర్వాత తీర్పు జరగబోతూ ఉన్నది. ఆ తీర్పులో నీ యొక్క మరి విషయంలో శరీరంతో నువ్వు ఏం చేసినావో ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. పాపానికి వచ్చే జీతము మరణము, అది అగ్నిగుణం అని వాక్యం రాయబడుతూ ఉంది. అటు పాపముల నుంచి విడిపించి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా జీవించడానికి దేవుడి భూలోక రాజ్యంలో నీకు ఒక జన్మ అనేది ఇచ్చినాడు. ఈ జన్మలో దేవుని నమ్ముకొని దేవుని నామాన్ని గణపరిచినట్లయితే నిత్యత్వం నిత్య జీవములు ఉండటానికి దేవుడు తన యొక్క మహాకృపని దయచేస్తాడు. కనుక నేను నా జీవితంలో ఈ లోకానికి ఏదో వచ్చినాములే, ఈ లోకములో మన ఇష్టానుసారంగా జీవించి చనిపోదాంలే, తర్వాత ఏం జరుగుతుంది అంటే అది అజ్ఞానమైన మాట అండి. ఎందుకంటే జ్ఞానం లేని వారు మాట్లాడే మాట ఆలోచన అయి ఉన్నది. కనుక నీ జీవితంలో మరణం తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గము, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయి ఉన్నాడు. కనుక నీ నా జీవితంలో ప్రభువును నమ్ముకుందాము. నమ్మినాము అంటే చాలామంది ప్రభువును కాదండి, లోకాన్ని, లోకంలో ఉండే మనుషులను, లేకపోతే వారి సంస్థలను, శాఖలను, సంఘాలను, వాళ్ళ పాస్టర్లను నమ్ముతున్నారు. దేవుడి వాక్యం ఒకలాగా రాయబడితే వాళ్ళ పాస్టర్ ఒకలాగా బోధిస్తే దానినే నమ్ముతూ ఉన్నారు. కానీ వాక్యాన్ని చదవటం కానీ పరిశీలన చేయటం కానీ మరి ఇలాగా ఎందుకు రాయబడి ఉందయా ఈ వాక్యంలో, మరి నువ్వెందుకు అలాగా చెప్తున్నావు అనే వాళ్ళు అడిగేవాళ్ళు ధైర్యవంతులు ఎవరు కూడా భూమి మీద లేదు. మనకెందుకులే వచ్చిన బాధ, నలుగురితో పాటు మనం కూడా జాగ్రత్త, నిన్ను నువ్వే మభ్యపరుచుకుంటున్నావు, నువ్వు భ్రమలో జీవిస్తున్నావు. రేపు తప్పనిసరిగా లెక్క అడిగినప్పుడు నువ్వేం చెప్తావో మరి నాకైతే తెలియదు. కానీ నేను అందుకనే దేవుని యొక్క వాక్యానికి భయపడి వాక్యము ఎలాగా చెప్తే అలాగ నడవటానికి ఇష్టపడ్డాను. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ముందుకు నడుస్తున్నాను. ఆయన అంటున్నాడు, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును, అతడు సర్వసత్యములోనికి నడిపించబడును అని వాక్యం రాయబడుతూ ఉన్నది.
సత్యాన్ని నమ్ముతున్నావా, అబద్ధాన్ని నమ్ముతున్నావా, మోసాన్ని నమ్ముతున్నావా? జాగ్రత్త నా సహోదరుడా, సహోదరి. రేపు తీర్పు దినాన సింహాసనం ఎదుట నిలబడే రోజు అతి త్వరలో రాబోతూ ఉన్నది. అప్పుడు నీవు లెక్క తప్పనిసరిగా చెప్పవలెను అని వాక్యము రాయబడుతూ ఉన్నది. సిద్ధంగా ఉండు. ఇప్పటికన్నా మార్పు చెందు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించు. పాపాలు ఒప్పుకో. నిజంగా నిత్య జీవంలో ఉండాలి అంటే దేవుని వాక్యానుసారమైన క్రైస్తవ జీవితంలో ముందుకున్నాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, అయా మనుషుడు ఒకసారి మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగుతుందని చెప్పినావు కాబట్టి ఆ తీర్పులో ప్రభువా అయా మేము ఉండకుండా సత్యములో, నీ రాజ్యములో, నిత్యత్వములో మేము ఉండటానికి మాకు మీరు సహాయం చేయమని, మమ్మలను మా కుటుంబాలు 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. ఆమేన్.